హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. ఎలాగో చూసేయండి. ముందుగా వేడిగా చేసిన నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత అవి బాగా వేయించుకోవాలి. తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత అల్లం వెల్లుల్లి బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం పొడి అన్నాన్ని తీసుకుని అందులో 3 సార్లు అయితే వేసుకోవాలి. నేనైతే 3 సార్లు తీసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకుని మీకు ఎంత తగినంత వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే హౌస్ స్టైల్లో పర్ఫెక్ట్ వెజ్ ఫ్రైడ్ రైసే. బాయ్ బాయ్.